यं नत्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयम्। करात्तस्सुकमण्डलः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टिम्बे स्वामिन्नमोऽस्तु ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती। विवेकिनं महाप्रज्ञं धैर्य औदार्य क्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या न प्रचोदयात्। सभाय नमः। జగద్గురువుల అనుగ్రహ విశేషం చేత భాగ్యనగరంలో ఉండేటువంటి శంకరమఠంలో నల్లగుంట శంకరమఠంలో జరిగేటువంటి శక్తి గణపతి నవరాత్రుల్లో భాగంగా గణేశ వైభవం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున శివపురాణ అంతర్గతమైనటువంటి వినాయక ఉత్పత్తి, వినాయక జననం, విఘ్నేశ్వర జననం శివపురాణ రీత్యా తెలుసుకున్నాం. ఈరోజు బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటువంటి గణేశ జననాన్ని తెలుసుకుందరు. ఒక్కొక్క కల్పభేదంతో గణేశుడు అనేక కల్పాల్లో కల్పకల్ప భేదంలో ప్రతికల్పం భవేత్ గజానన, ప్రతి కల్పంలో కూడా విఘ్నేశ్వరుడు జన్మిస్తాడు. మామూలుగా పార్వతీ తనయుడుగా మాత్రమే పరిమితంగా చేసుకొని కథ వినకుండా పరబ్రహ్మ నిరూపణంగా గణపతి యొక్క ఉత్పత్తిని తెలుసుకోవాలి. అటువంటి గణపతికి సంబంధించిన విభూతి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. బ్రహ్మవైవర్త పురాణం ప్రధానంగా చెప్పబడేది ప్రకృతి ఖండము, బ్రహ్మఖండము, గణేశ ఖండము, కృష్ణ జన్మఖండం అని 4 ఖండాలుగా విభజించారు. అందులో గణేశ ఖండం అనేటువంటి దాంట్లో గణపతి ఉత్పత్తికి సంబంధించినటువంటి కథని వివరించడం జరుగుతోంది. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటువంటి 3వ ఖండం. దీన్ని గణేశ ఖండం అంటారు. అథ బ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయం గణపతిఖండ ప్రారభ్యతే. వ్యాస భగవానుడు బ్రహ్మవైవర్త పురాణాన్ని 3వ ఖండంలో తృతీయ ఖండంగా గణేశ ఖండాన్ని ప్రారంభిస్తూ చెప్తున్నారు. ఇందులో కథ ఎక్కడ ప్రారంభమవుతుందంటే నారదుల వారు బ్రహ్మగారిని అడుగుతున్నట్టుగా ఉంటుంది. నారదుల వారు బ్రహ్మని ప్రశ్నిస్తూ ఉంటే బ్రహ్మ చెప్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే పద్మకల్పంలో, నిన్న మనం శ్వేతవరాహ కల్పంలో ఉండేటువంటి కథను తెలుసుకున్నాం. కల్పభేదం చేత ప్రతి కల్పంలో విఘ్నేశ్వరుడి యొక్క జననం ఉంటుంది. పద్మకల్పం, పాద్మకల్పము అంటారు దాన్ని. అట్లా ఆ పద్మకల్పంలో ఉండేటువంటి గణేశ ఉత్పత్తి గురించి చెప్పబడుతోంది. అధునా గణేశస్య ఖండం శ్రోతృమిహాగత తజ్జన్మచరితం నృణాం సర్వమంగళమంగళం. కథం జిజ్ఞేశ్వరశ్రేష్ఠ పార్వత్యా ఉదరే శుభే దేవీకేన ప్రకారేణ చ అలభత్ దృశం సుతం. నారదయోగిందుల వారు బ్రహ్మగారిని అడుగుతున్నారు, స్వామి మీ యొక్క అనుగ్రహం వల్ల గతంలో అనేకమైనటువంటి కథలు విన్నాము, ఇప్పుడు మేము గణేశ ఖండాన్ని వినాలని కోరుకుంటున్నాము,
జన్మజన్మల పుణ్యం ఉంటే తప్పించి గణేష కథ వినేటువంటి అవకాశం ఉండదు. దేవతాశ్రేష్ఠుడు ఆదిపూజ్యుడైనటువంటి గణేశుడు పార్వతీదేవి గర్భంలో జన్మించడానికి గల ప్రధాన కారణం ఏమిటి? పార్వతీదేవి గజముఖుణ్ణి ఏ విధంగా సంతానంగా పొందింది? ఆ విశేషాలు మాకు చెప్పమని అడుగుతోంది. ఎందుకంటే గణపతి గురించి విని గణపతికి ఉండేటువంటి పేరులో అయోనిజుడు అని ఉంది. అంటే తల్లి గర్భం నుంచి జన్మించకుండా స్వతహాగా జన్మించినటువంటి పరబ్రహ్మగా గణపతిని చెప్తారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా పరబ్రహ్మలో ఆ విధంగా గణపతి కూడా పరబ్రహ్మ అన్నారు కనుక అయోనిజుడు కదా, మరి అతను అమ్మవారికి ఎట్లా జన్మించారు అంటే దానికి చెప్తున్నారు. ఈ సమస్త విశ్వాన్ని కూడా బ్రహ్మ, నారాయణుడు, శంకరుడు మొదలైనటువంటి దేవతలే ఈ లోకాన్ని వహిస్తున్నారు. సృష్టిస్థితి లయకారకులుగా ముగ్గురిని చెప్తారు కదా. బ్రహ్మగారు సృష్టిస్తారని, వ్యవహారం విష్ణువు చేస్తాడని, శంకరుడు లయకారుడు అన్నారు కదా. మరి గణేశుడి యొక్క విశేషం ఏమిటి అంటే దానికి చెప్తున్నారు. అయ్యా, గణపతి గురించి చెప్పానంటే జన్మ వృత్తాంతం చెప్తున్నానన్నాను కానీ ఆయన పుట్టాడని చెప్పలేదయ్యా. ఆయన ఉద్భవించాడు, ప్రకటమయ్యాడు అన్నారు. గణపతి యొక్క ప్రకటమే మనం గమనించవలసిన విషయం కనుక ఏతత్సర్వం సమాచక్ష శ్రోతం కౌతూహలం అనేటప్పటికీ నారదుల వారు అయ్యా గజభక్తుడిగా ఉండేటువంటి పరబ్రహ్మ యొక్క జన్మకర్మలు మాకు తెలుసుకోవాలనుంది అంటే దానికి చెప్తున్నారు. నారాయణ ఉవాచ, బ్రహ్మగారు గతంలో నారాయణమూర్తి ద్వారా విన్న కథని ఇక్కడ బ్రహ్మనారాయణ సంవాదము, బ్రహ్మ నారద సంవాదంగా మనకి రెండుగా ఉంటుందన్నమాట. శృణు నారద వక్ష్యామి రహస్యం పరమాద్భుతం పాప సంతాపహరణం సర్వవిఘ్న వినాశనం సర్వమంగళదం సారం సర్వశ్రుతి మనోహరం సుఖదం మోక్షబీజంచ పాపమూల నికృంతనం. ఈ గణపతి యొక్క అవతారం, గణేశ వికాసము, గణేశ జననము అనేటువంటిది రహస్యాతి రహస్యము, అతి రహస్యమైనది. ఇది వినడం వల్ల పాప సంతాపహరణం సర్వపాపాలు హరించుకుపోతాయట. అంతేకాకుండా మనకి ఏవైతే విఘ్నాలు వెంటాడుతున్నాయో సర్వవిఘ్నహరం, సర్వ విఘ్నాలను పోగొట్టేటువంటిది. అంతేకాకుండా సర్వశుభాల్ని కలిగించేది, సర్వమంగళదం సారం, సర్వశ్రుతి మనోహరం. వేదంలో చెప్పినటువంటి ఆ పరబ్రహ్మ నిరూపణమే గణేష ఉత్పత్తిగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా సుఖదం, బాగా సుఖాన్ని ఇచ్చేది. మోక్షబీజంచ పాపమూల నికృంతనం, సర్వపాపాలని సమూలంగా తీసివేసేటువంటి ఆ విఘ్నాల్ని పోగొడుతుంది, పాపాలని పోగొడుతుంది. అంతేకాకుండా శంకరాయ దదౌతాతం పార్వతీం పర్వతం తాం గృహీత్వా. ఇక్కడ కథ ఎక్కడ మొదలు పెట్టారంటే పార్వతీ పరమేశ్వరులు వివాహంతో ప్రారంభమైంది. నిన్నటి కథ కూడా శివపురాణంలో కూడా పార్వతీ కళ్యాణం తర్వాతే. ఇది పద్మకల్పంలో జరిగినటువంటి శివపార్వతి కళ్యాణం జరిగిందట. చాలా అద్భుతంగా కళ్యాణం జరిగింది. ఆ తర్వాత కైలాసానికి వచ్చారు. ఎన్నాళ్ళు అత్తగారింట్లో ఎన్నాళ్ళు ఉంటారు, అందుకని హిమవంతుడి దగ్గర కొన్నాళ్ళుండి ఆ తర్వాత కైలాసానికి వచ్చారట. ఆ తర్వాత పరబ్రహ్మ అమ్మవారితో దీర్ఘకాలం విరహం కలిగింది కనుక, అంటే ఎప్పుడు దక్షయజ్ఞంలో సచీదేవి ఏ విధంగా అయితే శరీరాన్ని వదిలిపెట్టిందో, ఆ సతీదేవి ఏ విధంగా శరీరాన్ని దక్షయజ్ఞంలో వదిలిపెట్టిందో, ఆ తర్వాత భార్యకు దూరమై పరమాత్మ తపస్సులో ఉన్నారు కనుక చాలా యుగాల తర్వాత అమ్మవారు మళ్ళీ లభించింది కనుక, ఆమె హిమవంతుడి యొక్క కుమార్తెగా జన్మించింది కనుక ఆ వివాహం అయిన తర్వాత చాలా కాలం దీర్ఘకాలం విహరించారట. మనకి నర్మదా తీరంలో విహరించారంటారు. మధ్యప్రదేశ్లో నర్మదా తీరంలో స్వామి విహరించినట్టుగా చెప్తారు. నర్మదా నది స్వామి అంటే చాలా ఇష్టమట. మామూలుగా గంగాదేవి శివుడికి ప్రీతి అనుకుంటాం కానీ నర్మదాదేవి చాలా ఇంకా ప్రీతిపాత్రమైనటువంటిదిట. ఎందుకంటే గంగాదేవిని దర్శిస్తే పుణ్యం, నర్మదాదేవిని స్మరిస్తే పుణ్యంట. కేవలం స్మరణ మాత్రం చేతనే నర్మదా నది పవిత్రమిస్తుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహమైన కొత్తల్లో ఆ నదీ తీరంలో స్వామి విహరించారు, వింధ్యపర్వత ప్రాంతం. అట్లా చాలా కాలము విహరించారట. ఇక్కడ దేవతలేమో హాహాకారాలు చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల సంతానంగా విఘ్న వినాశకుడైనటువంటి గణనాథుడు జన్మించాల అనుకున్నారు కదా అని కోరుకున్నారట. ఇదే సమయంలో పార్వతీదేవి పరమాత్మని అడిగిందట, శంకర్ల వారిని అడిగింది, నాథ నాకు సంతానమే కదా జీవన సాఫల్యం. గృహస్థాశ్రమంలో ఎవరైతే అడుగు పెడతారో వారి సఫలత్వం ఎక్కడొస్తుందంటే సంతానం వల్లనే గృహస్థాశ్రమం ఫలం అవుతుంది. తపస్సు ద్వారా బ్రహ్మచర్యము, వేదాధ్యయనం ద్వారా బ్రహ్మచర్యం సఫలం అవుతుంది, సంతానము ద్వారా గృహస్థాశ్రమం సఫలం అవుతుంది. కనుక గృహస్థాశ్రమ ధర్మంలో సత్సంతానం కావాలి కనుక
సంతానాన్ని అనుగ్రహించండి అని కోరింది. అప్పుడు స్వామి చెప్తున్నారు, త్యక్వారతిం మహాదేవ, ఆ తర్వాత విహరించడం ఆపేసి పరమాత్మ ఇంకా విహారం చాలనుకొని కైలాసానికి వచ్చేశారట. అప్పుడు పరమాత్మ అమ్మవారితో మాట్లాడుతున్నాడు. సుపుత్ర స్వామినోంశ్చ, నాకు సంతాన యోగ్యత కావాలి, మంచి భర్త దొరకడం ఎంత అదృష్టమో సత్సంతానం కలగడం కూడా అంత అదృష్టం. కేవలము మంచి భర్తతో కాదు జీవితం సాఫల్యం పొందేది స్త్రీకి. సుపుత్ర స్వామినోంశ్చ, సుపుత్రుడు జన్మించడం వల్ల కూడా సంతాన యోగ్యత వల్ల కూడా తన యొక్క గర్భము సార్థకం అవుతుంది స్త్రీకి. స్వామి స్వాంసేన సుస్త్రీణాం గర్భే జన్మ లభే ధ్రువం, తన అంశతో పురుషుడు స్త్రీకి సంతానాన్ని అనుగ్రహించాలట, తన అంశ సంజాతుడిగా. అంటే పుత్రుడు అంటే తన యొక్క శరీరం నుంచి వచ్చినవాడు, ఆత్మావై పుత్రనామాసి అంటారు. కనుక ఈ స్వామి అంశేన, తన యొక్క అంశగా, తన యొక్క రూపంలో, తన చైతన్యంతోనే కుమారుడు రావాలి. కనుక సాధ్వి అయినటువంటి పతివ్రతా శిరోమణి ఎప్పుడు కూడా భర్త యొక్క అనురూపంగా రూప విలాసంగా రావాలి అని కోరుకుంటారు అని పరబ్రహ్మని ప్రార్థించింది పార్వతీదేవి. క్యూపాయం కరిష్యామి వద యోగేశ్వరేశ్వర, ఉపాయ సింధో తపసాం సర్వేషాంచ ఫలప్రద. నా యొక్క మనసులో ఉండే కోరిక పూర్తిగా నెరవేరేటట్లుగా నువ్వు ఉపాయాలను ఇచ్చే వాళ్ళల్లో సముద్రుడివి. మామూలుగా దయాసముద్రుడు అంటారు అందరినీ, కానీ శంకరుడికి పార్వతీదేవి ఏం చెప్పిందంటే మీరు ఉపాయ సింధుడివి అని. అంటే ఉపాయాలు చెప్పడంలో సముద్రం అంత విశాలమైన వాట శంకరుడు. ఓ ఉపాయ సింధో కిముపాయం కరిష్యామి, ఏ ఉపాయం చేత నేను సంతానాన్ని పొందవచ్చో ఆ సంతాన యోగ్యత విషయాన్ని చెప్పమంటే అప్పుడు స్వామి చెప్తున్నారు పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్తున్నటువంటి విషయం. మహాదేవోవాచ శృణు పార్వతి వక్ష్యామి తవ భద్రం భవిష్యతి ఉపాయత కార్యసిద్ధ్యై వచ్చేద జగతత్ప్రతే. పరమాత్మని కనుక ఆరాధిస్తే భగవంతుడు అనుగ్రహించి సంతానం కలుగుతాట. ఇక్కడ పరమాత్మని ఆరాధిస్తే అని. ఈ బ్రహ్మవేత్త పురాణంలో ఉండే గొప్పతనం ఏంటంటే పరబ్రహ్మ నిరూపణమే ఈ బ్రహ్మవేత్త పురాణం యొక్క నియమం. ఇందులో ప్రధాన దేవత, ఈ బ్రహ్మవేత్త పురాణంలో ప్రధాన దేవత ఎవరంటే గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ. గోలోకంలో ఉండే కృష్ణుడే పరబ్రహ్మ అంటారు. ఆయన నుంచే బ్రహ్మ, ఆయన నుంచి విష్ణువు, ఆయన నుంచే మహేశ్వరుడు వచ్చారని. అమ్మవారి రాధాదేవిలో నుంచి పార్వతీదేవి, గాయత్రీదేవి, సావిత్రిదేవి, సరస్వతీదేవి, గంగాదేవి, తులసిదేవి వీళ్ళందరూ వచ్చారని మనకి ఈ బ్రహ్మవేత్త పురాణం మొట్టమొదటి ప్రకృతి ఖండంలో చెప్పే మాట అది. అంటే ఇంతమంది దేవతలు లేరయ్యా, ప్రకృతి పురుషులని ఇద్దరే దేవతలు ఉన్నారు. ప్రకృతి అంటే రాధాదేవి, పురుషుడు అంటే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ. ఆయనే శంకరుడు, ఆయనే విష్ణువు, ఆయనే బ్రహ్మ. సర్వదేవతల యొక్క సమాహార రూపమే ఆ గోలోకవాసి అయిన రమణుడు అయినటువంటి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ. కనుక చెప్తున్నారు ఆ పరబ్రహ్మని కనుక నువ్వు ఉపాసించినట్లయితే నీకు సత్సంతానం వస్తుంది. ఎవరు ఆ పరబ్రహ్మ అంటే హరేర్ ఆరాధనం కృత్వా వ్రతం కురు వరాననే. వ్రతం చ పుణ్యకం నామ వర్షమేకం కరిష్యతి. 1 సంవత్సర కాలం కనుక నువ్వు పుణ్యక వ్రతాన్ని చేసినట్లయితే నీ మనోవాంఛలన్నీ తీరుతాయి. ఇది పుణ్యక వ్రతము అనేటువంటిది. వాంఛాకల్పతరం వరం. ఈ వ్రతం ఎట్లాంటిదంటే వాంఛాకల్పతరం, కోరుకున్న కోరికల్ని తీర్చేటువంటి కల్పవృక్షం లాంటిది. సుఖదం పుణ్యదం సారం పుత్రదం సర్వసౌఖ్యదం. అనేకమైనటువంటి ఆ ఆదినారాయణమూర్తి పరబ్రహ్మని కనుక 1 సంవత్సరం కాలక ఉపాసించినట్లయితే సర్వసౌఖ్యాలు, సత్సంతానము, మహాపుణ్యం అనేది లభిస్తుందని చెప్పారు. ఏ విధంగా అయితే నదీనాంచ యథా గంగా, నదులన్నిట్లో గంగ ఎట్లా శ్రేష్టమైనదో ఆ విధంగా గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడు కాదు, శ్రేష్ఠ తముడు అంది. అంటే శ్రేష్ఠుల్లో అత్యంత శ్రేష్ఠుళ్ళు. కనుక హరిని వ్రతం ద్వారా తృప్తిపరచు. హరి అంటే ఇప్పుడు గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ, వైకుంఠ నారాయణమూర్తి అని కాదు. వైకుంఠ నారాయణమూర్తి మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా త్రిమూర్తి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఏ విధంగా సత్వరజస్తమో గుణాలకు ఆధారంగా అమ్మవారు సృష్టించింది. రాధాదేవి మనస్సంకల్పం చేత కృష్ణుడిని ప్రార్థిస్తే కృష్ణుడిలో నుంచి వచ్చారట 3. ఎవరు? సత్వగుణం నుంచి విష్ణుమూర్తి, రజోగుణం నుంచి బ్రహ్మగారు, తమోగుణం నుంచి శంకరులు వారు వచ్చారట. ఈ శంకరుడు వేరు. మళ్ళీ శివపురాణం ఏం చెప్తుంది? ఆ పరబ్రహ్మ అంటే శంకరుడు అనే చెప్తుంది. పార్వతీ పరమేశ్వరులే అక్కడ చెప్తుంది. మళ్ళీ దేవి భాగవతం ఏం చెప్తుంది? అమ్మవారు మణిద్వీపంలో అమ్మవారు ఉంది, అమ్మవారి నుంచే భవానీ నుంచే భవానీ పతి వచ్చాడు, ఆమె నుంచే సమస్తమైనటువంటి దేవతలు వచ్చారన్నారు. కనుక
అంటే ఇక్కడ ఒకటే చెప్తుంది, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్న పరబ్రహ్మ వస్తువు ఒకటే. అది స్త్రీయా పురుషుడా అంటే ఎవరూ కాదంటుంది. దేవి భాగవతంలో స్పష్టంగా ప్రథమ స్కంధంలో చెప్పారు. ఎవరయ్యా అమ్మా నువ్వు ఎవరు అని అడిగారు త్రిమూర్తులు. మణిద్వీపానికి తీసుకెళ్తే అమ్మవారు పుష్ప విమానంలో అమ్మా నీవెవరు అంటే ఆమె చెప్పింది, నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, ఇంకొకటి కాదు, సర్వచైతన్య స్వరూపురాల్ని, నేను సమాహార రూపం, నేను పరమాత్మ, నా యొక్క భర్త అయినటువంటి మహేశ్వరుడు ఏం చెప్తే అది చేస్తానంటుంది ఆమె. అట్లాగే ఇక్కడ చెప్తున్నారు, హరిసేవ చెయ్యి, పుణ్యక వ్రతాన్ని కనుక నువ్వు చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుంది. వ్రతానాం పుణ్యకం తథా, వ్రతాలన్నిట్లోకి అత్యంత శ్రేష్టతమైనటువంటి వ్రతము పుణ్యక వ్రతం. వ్రతం కురు మహాభాగే త్రిషు లోకేషు దుర్లభం, సర్వశ్రేష్ఠస్య పుత్రస్తే వ్రతాదేవ భవిష్యతి. వ్రతార్ ఆరాధ్య కృష్ణై, కృష్ణ సర్వేషాం వాంఛితప్రద. ఈ వ్రతాలన్నింటిలో కూడా గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని ఆరాధించడమే పరమావిధిగా పెట్టుకొని ఆ గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని పుణ్యక వ్రతం అనేటువంటి పేరుతో 1 సంవత్సర కాలం వ్రతం చెయ్యాలమ్మా. హరిమంత్రం గృహీత్వా, ఆ రాధారణుడైనటువంటి కృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని కృష్ణ కృష్ణ అని అక్షరద్వయము అన్నారు. మనకి పెద్ద పెద్ద అక్షరాలతో దీర్ఘాక్షరాలతో షోడశి మహామంత్రాలు మొదలైన ఉన్నాయి, కానీ యథార్థంగా చెప్తే 2 అక్షరాల నామాలే ఎక్కువ ఉన్నాయి. హరి 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, రామ 2 అక్షరాలు, అమ్మవారు మాత 2 అక్షరాలు. అట్లాగే కృష్ణ అనే అక్షరద్వయం, ఇత్యక్షరద్వయం. దత్తాత్రేయ స్వామి గురించి 2 అక్షరాలు చెప్పబడ్డాయి. మహామంత్రాలన్నింటినీ కూడా మహామంత్రాలు ఇవేట. ఇత్య అక్షరద్వయం అన్నారు. 2 అక్షరాలు ఉపాసిస్తే చాలట. అట్లాగే గోలోకవాసి అయిన కృష్ణ అనేటువంటి నామం కానీ, ఇంకా మనకి బ్రహ్మవైవర్త పురాణంలో మనకి కృష్ణఖండంలో చెప్తుంది, శిలక రూపంలో ఉండేటువంటి శుభయోగుల వారికి కృష్ణ పరమాత్మ ఉపదేశించిన మంత్రం కూడా 2 అక్షరాలేట. రాధ, రాధే 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 అని మనకి ఉత్తర భారతదేశంలో బృందావన ప్రాంతంలో అంటుంటారే. కృష్ణ పరమాత్మ ఏమో రాధామంత్రాన్ని ఉపదేశించారట, రాధాదేవేమో కృష్ణ మంత్రాన్ని ఉపదేశించారట. బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణ జన్మఖండంలో చాలా అద్భుతంగా ఉంటుంది కథ. ఏమిటంటే ఒకానొక సందర్భంలో కృష్ణ పరమాత్మ అలిగిపోయి కూర్చున్నారట. ఎక్కడ? ఒక నదీ తీరంలో కూర్చున్నారట స్వామి. నదీ తీరంలో ఎందుకు కూర్చున్నారంటే ఆ గోలోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పరివారము, అంటే అక్కడ ఉండేటువంటి గోపికలు కానీ గోపబాలురు కానీ, కోటానుకోట్ల గోపికలు కానీ గోపబాలురు కానీ ఎవరైనా కూడా కృష్ణ 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 అంటున్నారట. రాధాదేవి ఆదేశంట ఇది. ఎవరైనా సరే కృష్ణనామం తప్పించి ఇంకో నామం చెప్పొద్దని. నా నామం నాకు విని విని చాలా ఇబ్బందిగా ఉంది, నా నామం కాదు రాధాదేవిని స్మరించమని చెప్పారట. అప్పుడు అలిగిపోయి కూర్చున్నాడు. విరజానది ఒడ్డున కూర్చున్నారు స్వామి. విరజానది ఒడ్డున కూర్చుంటే రాధాదేవి వచ్చి బొంగమూతి వేసుకొని కూర్చున్న కృష్ణ పరమాత్మని అడిగిందిట, నాథ ఏమిటి, ఎందుకు ఇట్లా కూర్చున్నారంటే అందరూ నా నామాన్ని ఉచ్చరిస్తున్నారు, నా నామం వల్ల నాకు తీపి లేదు, రాధానామం చేస్తేనే నాకు తృప్తి ఎందట. దీనికే అసలు ఈ రాధాదేవి ఎవరు అన్నారు. దానికి కూడా బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణఖండంలోనే ప్రత్యేకంగా చెప్పారు. కృష్ణ పరమాత్మ తన అందాన్ని మెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కావాలని కోరుకున్నారట. తన ఎంత అందగాడో అద్దంలో చూసుకుంటే తనకి తెలియటం లేదుట. తన అందం ఎంత గొప్పదో తెలుసుకొని తన అందాన్ని ఆరాధించే ఒక వ్యక్తి కావాలని చెప్పి ఒకరోజు విరజానది ఒడ్డున కూర్చొని హృదయాన్ని ఎడమవైపు చేయి పెట్టుకొని ఇట్లా అన్నారట. ఎడమ భాగం నుంచి రాధాదేవి వచ్చిందట. ఆ రాధాదేవే తర్వాత రూపంలో మనకి గోపికా వల్లభుడైనటువంటి పరమాత్మకి స్వయంగా అమ్మవారు ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుందట. ఎప్పుడు కృష్ణనామం చేస్తే అప్పుడు రాధాదేవి స్మరణకు వస్తుందట. ఎప్పుడు రాధాదేవిని స్మరిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందుతారట. కనుక ఈ కృష్ణ పరమాత్మ, గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మని పుణ్యక వ్రతం ద్వారా ఆరాధించినట్లయితే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కనుక కృష్ణనామాన్ని నీకు ఉపదేశిస్తానని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాట. తస్యైదౌత సంప్రీత్యా కవచం స్తోత్ర సంయుతం. ఆ కృష్ణ మహామంత్రానికి కవచంతో సహా అంగన్యాస కరన్యాసాలు కవచంతో సహా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాట. దాని తర్వాత పూజా విధానాన్ని కూడా చెప్పారు. అడుగుతోంది అమ్మవారు, పూజా విధానము నియమాలు కూడా చెప్పమని అడిగితే అప్పుడు గంగా తీరంలో స్వామి పార్వతీదేవికి గంగా తీరంలో పరమేశ్వరుడు కృష్ణమంత్రాన్ని ఉపదేశించారట. నారాయణ ఉవాచ శ్రుత్వా వ్రత విధానంచ దుర్గా సహృష్టమానసా సర్వం వ్రత విధానంచ సంప్రస్య ఉపచక్రమే. మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి అమ్మవారు పార్వతీదేవి పరమాత్మని మళ్ళీ అడుగుతోంది,
అయ్యా మంత్రం చెప్పావు బాగుంది, 1 సంవత్సరం వ్రతం చేయాలన్న బాగుంది, ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ముగించాలి, ఏం చేయాలి, నిత్య విధులు ఏమిటి, ఎవరిని ఉపాసించాలి అని అప్పుడు ఒక మాట చెప్తోంది. సంతానం అనేటువంటి ఒక కోరిక నాలో గంభీరంగా ఉంది, నాకు సంతానం కావాలనేటువంటి కోరిక ఉంది. మనకి పురాణాల్లో ప్రత్యేకంగా ఒక మాట చెప్పారండి, యాంత్రికంగా సంతానం కలగరట, ఏదో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే కాదట, పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య విశేషము, ఆ పుణ్య విశేషమే కాకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలట. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల కలిగే సంతానము ధార్మిక సంతానం అవుతారట. అందుకనే సంతానం కూడా 2-3 రకాలు అన్నారు, కామ సంతానము, ధర్మ సంతానము అన్నారు, మోక్ష సంతానం కూడా ఉంది. అందుకనే పూర్వకాలంలో ఎక్కువ మంది సంతానం కావాలని కోరుకునేవారు. కామ సంతానము, ధర్మ సంతానము, మోక్ష సంతానం. మోక్షాన్ని ఇచ్చేవాడు అంటే సంవత్సరం తప్పకుండా తద్దినం పెట్టేవాడు, మహామహాక్షేత్రాల్లో తర్పణాలు ఇచ్చేవాడు, పితృకర్మలు చేసేవాడు మోక్ష సంతానం, మోక్షాన్ని ఇచ్చేవాడు. ఇక ఉన్నప్పుడు నరకం చూపించేవాడు కామ సంతానం. అంటే ఈ శరీరమే గొప్పది అనుకోని శరీరం మీద ఉండేటువంటి వ్యామోహము కామం ద్వారా సంతానాన్ని కోరుకుంటే వచ్చే సంతానం కామ సంతానం. వాడు ఎంతసేపటికి తండ్రి ఎంత ఆస్తి ఇస్తాడా, ఇంకా ఎంత ఎక్కువ ఇస్తాడా అని చెప్పి తండ్రిని వృద్ధాశ్రమంలో ఉంచేసి భోగభాగ్యాలు అనుభవించే సంతానము కామ సంతానం. ధర్మ సంతానం అంటే తండ్రి ఏ ధర్మాన్ని స్థాపించాడో, ఏ ధర్మం కోసం జీవితాంతం గడిపాడో, ఏ ధర్మం కోసం దానము సదాచారము వైదిక క్రియలు జరిపాడో ఆ క్రియలు జరుపుతూ తండ్రి యొక్క రుణం తీర్చుకునేవాడు ధర్మ సంతానం. కానీ ఇక్కడ పార్వతీదేవి చెప్తోంది, పితా కౌమార కాలేచ సదా పాలనకారకా భర్త మధ్యే సుతా శేషే. స్త్రీలకు అన్ని కోరికలను తీర్చేది భర్తే, తల్లిదండ్రులే శ్రేష్టం అనుకుంటారు స్త్రీలు. కానీ పార్వతీదేవి చెప్తోందండి, అల్లాటప్పగా వాళ్ళు వీళ్ళు చెప్తే ప్రమాణం కాదు. పార్వతీదేవి చెప్తోంది, స్త్రీలకు భర్త అన్ని కోరికలను తీర్చేవాడు, భర్త కంటే కోరికలు తీర్చేవాడు ఎవడు లేడు. చిన్నతనంలో తండ్రి, పెళ్ళయిన తర్వాత భర్త, ఆ తర్వాత సంతానము, ఇదిట వరస. పితారక్షతి కౌమారే, మనకు భారతంలో కూడా చెప్పారు ఈ మాట. కనుక స్త్రీకి పుట్టినప్పుడు తండ్రి రక్షణ ఇస్తాడు, తర్వాత భర్త రక్షణ ఇస్తాడు, ఆ తర్వాత కలిగిన సంతానం రక్షణ ఇస్తారు. కనుక ఇప్పుడు నాకు సంతానము భవిష్యత్ రక్షణ కోసం కావాలి కనుక భార్యకి భర్త ఇచ్చే పెద్ద అనుగ్రహం, పరమ అనుగ్రహమే సంతానం. కనుక తండ్రి కానీ బంధువులు కానీ ఎవరూ కూడా ఇవ్వగలిగేటువంటిది కాదు. పరమ సౌభాగ్యము స్త్రీకి భర్తే ఇవ్వగలుగుతాడు. కనుక నాకు మీరు సంతానాన్ని అనుగ్రహించే ఉపకారం చేయమంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, పరమ దయాళువైనటువంటి పరమాత్మ చెప్తున్నారు. శ్రీ మహాదేవవాచ శ్రుదేవి ప్రవక్ష్యామి విధానం నియమఫలం ఫలాని చైవ ద్రవ్యాన్ని వ్రత యోగ్యాని యాని చ. అమ్మ ఓ పార్వతి, నువ్వు నన్ను అడుగుతున్నావు గనక నేను దీనికి సంబంధించినటువంటి పుణ్యక వ్రత విధానాన్ని చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. విప్రాణం శతకం శుద్ధం ఫల పుష్పహారకం. అనేక మంది బ్రాహ్మణోత్తములను పిలిచి దానాలు చేస్తూ సంవత్సర కాలం చెయ్యాలి. సర్వవ్రత విధానజ్ఞం వేదాంత సారకం. ఈ వ్రతాన్ని సంవత్సర కాలం జరిపించేటువంటి పుణ్యక వ్రతాన్ని జరిపించడానికి వేదశాస్త్రాలు బాగా తెలిసినటువంటి నిర్మలమైనటువంటి వ్యక్తి పూజ చేయించాలట. పురోహితుడు అంటే మామూలు పురోహితుడు కాదు, సమస్త వ్రతాలు తెలిసినవాడు, సమస్త వేదాంగ శాస్త్రాలు తెలిసినవాడు, చక్కటి కఠినమైన నియమాలు సదాచారం కలిగినవాడు. అటువంటి వాడు నాతో సమానమైన వాడు కనుక నీకు పురోహితుడిగా దొరికితే నువ్వు చేసేటువంటి పుణ్యక వ్రతం ఫలిస్తుంది. నాతో సమానమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలవాడు కావాలి. ఎవరున్నారు అని అడిగింది అమ్మవారు. ఈ లోకంలో ఒక్కడే ఉన్నాడు ఉత్తమమైనటువంటి పురోహితుడు. ఎవరు? సనత్కుమారుల వారు, బ్రహ్మ యొక్క మానసపుత్రుడు సనత్కుమారుల వారు ఉన్నారు. దేవి శుద్ధేన కాలేన వరం నియమపూర్వకం. కనుక ఆ సనత్కుమారుల వారిని ప్రార్థించి బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుల వారిని అనుగ్రహిస్తారు. అతన్ని పిలుచుకొని నువ్వు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వినయపూర్వకంగా మాఘశుక్ల త్రయోదశ్యాం వ్రతారంభం శుభప్రియే. మాఘమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించు. అక్కడి నుంచి సంవత్సర కాలం చెయ్యాలి. ఆ మాఘశుద్ధ త్రయోదశికి ముందు మాఘశుద్ధ ద్వాదశి ఉంది కదా, ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి చక్కటి వస్త్రాల్ని దానం చేసి మర్నాడు త్రయోదశి బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్ర లేచి శుచిగా శయ్య నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. శిరసంస్కారపూర్వకం, మామూలుగా స్నానం చేయడం కాదు, నలుగు పెట్టుకొని నూనె రాసుకొని తలంటి స్నానం చేయాలి. ఉపోష్య పూర్వ దివసే,
ఈ వ్రతం ప్రారంభించేటువంటి మాఘశుద్ధ త్రయోదశికి ముందు రోజు ద్వాదశి రోజున ఉపవాసం ఉండి వస్త్రం సంశోధ్య యత్నత అరుణోదయ వేళాయాం అంటే సూర్యుడు ఇంకా ఉదయించడానికి ముందు ఉషఃకాలం అన్నారు. అంటే తూర్పు వైపు సూర్యుడు రావడానికి ముందే వెలుగు వస్తుంది. ఆ వెలుగొచ్చే సమయాన్ని ఉషోదయము అంటారు, ఉషఃకాలము అంటారు. తల్పాత్ ఉత్థాయ ఆ తర్వాత ముఖ ప్రక్షాళనాదులు చేసుకొని యత్నపూర్వకంగా కృష్ణమంత్రపూర్వకంగా నేను ఉపదేశించినటువంటి కృష్ణ మహామంత్రాన్ని నువ్వు స్మరణం చేస్తూ ఆ తర్వాత చక్కటి వస్త్రాన్ని కట్టుకొని మడి వస్త్రాన్ని కట్టుకొని ఆచమనం చేసి తిలకం ధృత్వా చక్కగా కుంకుమని పెట్టుకొని వ్రతాన్ని ప్రారంభించాలి. ఘటం సంస్థాప్య విధివత్ అంటే వ్యాస భగవానుడికి ఆ రోజే తెలిసినట్టుంది ఆడవాళ్ళు బొట్లు పెట్టుకోవడం మానేస్తారని. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు తలంటి పోసుకొని వెంటనే తిలకాన్ని పెట్టుకోవాలట. ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారంటే ముఖం మీద తిలకం లేకుండా కనుక భర్త చూస్తే ఆ స్త్రీకి వైధవ్యం వస్తుందట. అందుకనే తిలకము లేకుండా భర్త ముఖము చూడకూడదు అన్నారు. తిలకం అంటే కుంకుమ, ముఖం మీద కుంకుమ లేకుండా స్త్రీ యొక్క ముఖాన్ని పురుషుడు చూడకూడదు. అందుకనే నిషిద్ధ సమయంలో భర్త భార్య ముఖాన్ని చూడకూడదని నియమం చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు తిలక ధారణ చేయరు కనుక. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు తలంటి పోసుకొని నూతన వస్త్రాన్ని కట్టుకొని తిలక ధారణ చెయ్యి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు తిలకం ఎవరైనా పెట్టుకోవచ్చని. ఇక్కడ పార్వతీదేవికి సువాసిని మంత్రంగా చెప్పారనమాట. సువాసిని పెట్టుకోవాల్సినటువంటి తిలకాన్ని ధరించాలి, ఆచమనం చేయాలి. ఆహ్నిక కార్యక్రమం అంటే ఉదయం చేత చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. ఘటం సంస్థాప్య ఆ తర్వాత కలశ స్థాపన చేయమని చెప్తున్నారు. కలశాన్ని స్థాపన చేయి. స్థాపన చేసి వేద విహితమైనటువంటి మంత్రాలతో సనత్కుమారుల వారు చేసినటువంటి మంత్రోచ్చారణతో సంకల్పం చెప్పుకొని నీ మనస్సులో ఏ కోరిక ఉందో ఆ కోరిక తీరడానికి అనుకూలంగా చెయ్యాలి. ప్రతిరోజు కూడా ఒక సంవత్సర కాలం పాటు ప్రతిరోజు కూడా 16 ఉపచారాలు చేయాలట. 16 ఉపచారాలు చెప్పారు. బ్రహ్మవేత్త పురాణం స్పష్టంగా చెప్పిందండి. నిత్యం దేవి కృష్ణాయ పరమాత్మనే ఆసనం స్వాగతం పాద్యం అర్ఘ్యం ఆచమనీయకం స్నానీయం మధుపర్కంచ వస్త్రాభరణాని చ సుగంధాది పుష్పంచ దీప నైవేద్య చందనం యజ్ఞసూత్రంచ తాంబూలం కర్పూరాది సువాసితం. 16 ఉపచారాలు చేయాలట. ఏ మహావ్రతం చేసినా కూడా 16 ఉపచారాలు చేస్తేనే భగవంతుడికి తృప్తి కలుగుతుంది. మనవాళ్ళు అల్పంగా పంచోపచారాలు చేస్తారు. వ్రత సమయంలో 16 ఉపచారాలు చేయాలి, నిత్యము పంచోపచారాలు చేయాలి. నిత్యము 16 ఉపచారాలు చేయమని లేదు. నిత్యము చేసే దేవతార్చన కానీ దేవుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం కానీ పంచ ఉపచారాలు చేయాలి. కానీ విశేషమైనటువంటి వ్రతాదులలో 16 ఉపచారాలు చేయాలి. ఏమిటా 16 ఉపచారాలంటే మొట్టమొదటిగా అర్ఘ్యము, ఆ తర్వాత పాద్యము, ఆ తర్వాత ఆచమనీయం, ఆసనము, స్వాగతము, స్నానీయము అంటే అభిషేకం స్నానం చేయించడం, ఆ తర్వాత మధుపర్క సమర్పణ, ఆ తర్వాత నూతన వస్త్ర సమర్పణ, ఆ తర్వాత ఆభరణాలు, ఆ తర్వాత చక్కటి సువాసన భరితమైనటువంటి పుష్పాలు, తర్వాత ధూపము, దీపము, నైవేద్యము, చందనము, యజ్ఞోపవీత ధారణము, తాంబూలం ఇస్తే 16 ఉపచారాలు అయిపోతాయి. మొట్టమొదటగా చేయవలసింది అర్ఘ్యము, చివరిగా చేసే 16వ ఉపచారము తాంబూలము. ఈ విధంగా పూజకి అంగాలుగా చెప్పారు 16 ఉపచారాలు. ఇక్కడ స్వామి శంకరుల వారు పార్వతీదేవితో ఒక మాట చెప్తున్నారండి. ద్రవ్యాన్ని ఏతాని పూజాయాం అంగాని స్వరూపిణి కించిత్ విహీరేణ 16 ఉపచారాల్లో ఏ ఒక్క ఉపచారము తక్కువైనా కూడా మన సంకల్పంలో అంగహీనమైనటువంటి సంతానం కలుగుతారట. ఈ 16 ఉపచారాలు చేస్తే తప్పించి శరీరంలో 16 ప్రదేశాలు అందంగా తయారవుతాయట. అంటే అందమైనటువంటి సంతానం కావాలంటే 16 ఉపచారాలు చేయాలి. ఇందులో ఏ ఒక్క ఉపచారం తగ్గినా కూడా అంగహాని జరుగుతుంది కనుక చేసిన వారికి అంగహీనము, కోరికతో సంతానం కూడా అంగహీనుడుగా వస్తాడు. అష్టోత్తర శతం పుష్పాణం లక్ష్యం ఈప్సితం అన్నారు. పరమాత్మకి పూజ చేసేటప్పుడు ఏ ఉపచారం వల్ల ఏది సమర్పించడం వల్ల ఏ వస్తుందో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. అందమైన రూపం కావాలంటే 108 పారిజాత పుష్పాలతో పూజించాలట కృష్ణ పరమాత్మని. పారిజాత పుష్పాలు 108 సేకరించి ఈ పుణ్యక వ్రతంలో 108 పారిజాత పుష్పాలతో కనుక పరమాత్మని పూజించి వ్రత దీక్షను చేస్తే అందమైన రూపం కలుగుతుందట. అంటే యజమానురాలికి, యజమానికి. అదేవిధంగా
తెల్లటి చంపక పుష్పాలు కనుక సమర్పించినట్లయితే మంచి వర్ణం వస్తుందట పుట్టబోయేటువంటి వాడికి. కృష్ణ పరమాత్మని ఆ రకంగా చంపక పుష్పాలతో పూజించాలట. పుట్టబోయేటువంటి పిల్లవాడికి ముఖ సౌందర్యం రావాలంటే సహస్ర దళాలు కలిగినటువంటి పద్మాలతో పూజించాలట, కమలాలతో పూజించాలట. పుట్టబోయేటువంటి వాడికి మంచి అందమైనటువంటి నేత్రాలు కావాలి అంటే ఈ విధంగా అద్దాన్ని పరమాత్మకు చూపించాలట. దర్పణము దర్శనం చేయించాలి పరమాత్మకి ఉపచారాల్లో. నీల ఉత్పలాలు నల్ల కలువలతో పూజించాలట పరమాత్మని. ఇట్లా నల్ల కలువలతో పరమాత్మను పూజిస్తే పుట్టబోయేవాడికి చక్కటి నల్లటి జుట్టు వస్తుందట. 1,00,000 తెల్ల చామరాలతో కనుక పూజించినట్లయితే చక్కటి అందమైనటువంటి నాసిక వస్తుందట. ఇట్లా అనేక విషయాలు వర్ణించి చెప్పారు అమ్మవారికి పరమేశ్వరుడు. కృష్ణ పరమాత్మని, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని పుణ్యక వ్రతంలో ప్రతిరోజు కూడా ఈ విధంగా పూజించాలి. బాహు సౌందర్యం కావాలంటే రత్న సమర్పణ చేయాలట పరమాత్మకి. గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మకి ఈ విధంగా సువర్ణ చితనాం ఈ విధంగా బంగారు భరిణలో కాటుక పెట్టి ఆ పరమాత్మకి సంవత్సరం కాలం ఉపయోగించాలట. అంటే ప్రతిరోజు కూడా కృష్ణ పరమాత్మకి బంగారు భరిణలో పెట్టినటువంటి కాటుకతో పరమాత్మకి ఉపచారం చేయాలట. ఇట్లా పరమాత్మ చేస్తే పరమాత్మకి పూర్తిగా పరిపూర్ణమైనటువంటి తృప్తి కలుగుతుందనట. ఇక కృష్ణ పరమాత్మని భక్తితో పూజించినప్పుడు పుత్రులు కలిగేటువంటి పద్ధతి. ఇంకా అందమైన పిల్లవాడు కావాలి, ఆరోగ్యము పుష్టివంతుడైనటువంటి కుమారుడు కావాలంటే గుమ్మడి పండు దానం చేయాలట. తర్వాత కొబ్బరికాయల్ని దానం చేయాలి పూర్ణఫలంగా. నిమ్మ పండ్లని దానం చేయాలట. బిల్వ ఫలము అంటే మారేడు ఫలం దాన్ని శ్రీఫలం అంటారు కదా, దాన్ని సమర్పించాలి. ఇట్లా ధన సమృద్ధి కావాలంటే రత్నాల్ని దానం చేయాలట. నెయ్యి చక్కెర కలిపినటువంటి పిండి, గోధుమ పిండిని ప్రసాదంగా ఉండాలట. అనేక పుష్పాలతో గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని పూజించాలి. నైవేద్యానిచ దేయాని స్వాదూని మధురానిచ. నైవేద్యం కూడా ఎట్లా ఉండాలంటే నానావిధ నైవేద్యాలు పెట్టాలట. మీరు బృందావనం మొదలైనటువంటి ప్రదేశాల్లో చూస్తారు కదా, మధుర, బృందావనము, ద్వారకా ఇటువంటి ప్రదేశాల్లో పెట్టే నానా విధమైన నైవేద్యాలు పెట్టాలి. కృష్ణ పరమాత్మ కనుక తృప్తి పొందితే ఈ ప్రపంచంలో ప్రతిదీ సులభంగా దొరుకుతుందట. అటువంటి పుణ్యక వ్రతం నీకు చెప్పాను. అంతే కాకుండా ఈ పుణ్యక వ్రతంలో చేసేటువంటి పుష్ప సమర్పణలో ప్రతి పుష్పానికి ముందు వెనక తులసి దళం ఇవ్వాలట. ప్రతి పుష్ప అర్చన చేసేటప్పుడు తులసి మాల సమర్పించాలట. అంతా పూజ అయిపోయిన తర్వాత, షోడశ ఉపచారాలు అయిపోయిన తర్వాత, పరమాత్మకి తాంబూలం కూడా ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం సమర్పించాలి. 2 చేతులలో పుష్పాలు చేతిలో పెట్టుకొని పుష్పాంజలి సమర్పించి సహస్ర నమస్కారాలు చేయాలట. ఈ వ్రతం ఆచరిస్తే 6 మాసాలు, మొదటి 6 మాసాలు సంవత్సర కాలం నియమం చెప్పారు కదా, మొదటి 6 మాసాలు కూడా హవిష్యాన్నమే భోజనం చేయాలట. ఎవరు? ముత్తైదు యజమానురాలు. హవిష్యాన్నం అంటే బియ్యం కడక్కుండా బియ్యంలో నీళ్లు పోసి యథాతథంగా అక్కడ పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి వండి తినాలి. దీన్ని హవిష్యాన్నం అన్నారు, నెయ్యి కలిపి కొంచెం. ఇట్లా 6 మాసాలు హవిష్యాన్నమే తినాలి, మొదటి 6 మాసాలు. తర్వాత వచ్చేటువంటి 5 నెలలు కేవలము ఫలాలు మాత్రమే, పండ్లు, బాగా పండినటువంటి ఫలాలని మాత్రమే నైవేద్యం పెట్టి తినాలట. చివరి నెలలో హవిష్యాన్నం, మళ్ళీ చివరి 12వ నెలలో హవిష్యాన్నాన్ని మొదటి 15 రోజులు, శుక్లపక్షంలో హవిష్యాన్నాన్ని, కృష్ణపక్షంలో కేవలము జలపానం చేయాలట. అంటే ఇప్పుడు లెక్క ఏం చెప్పారంటే మొదటి 6 మాసాలు హవిష్యాన్నము, తర్వాత 5 మాసాలు అంటే 7వ మాసం నుంచి 11వ మాసం వరకు పళ్ళు మాత్రమే తినడం. ఆ తర్వాత 12వ మాసంలో చివరిలో మొదటి 15 రోజులు శుక్లపక్షంలో, పూర్వపక్షంలో హవిష్యాన్నాన్ని తినాలి. మిగతా 15 రోజులు నీటిని మాత్రమే స్వీకరిస్తే పుణ్యక వ్రత పద్ధతిని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్న విషయం. అయితే ఈ సంవత్సర కాలం ఏం నియమం చేయాలి? మనం ఏదైనా ఒక వ్రతాన్ని కనుక ప్రారంభిస్తే, ఒక నియమంతో సంకల్పిస్తే ప్రధానంగా చేయవలసినటువంటి ఒక విషయం చెప్పారండి. ఇదొక్కటి మనం చేయం. ఇంతో అంతో ద్రవ్యలోపం లేకుండా చేస్తాం, కానీ ఈ పాఠం చేయం. ఇతర విషయాల్ని స్మరించకుండా కేవలము భగవన్నామాన్నే స్మరిస్తూ ఉండాలట. ఇతరులని కీర్తించకూడదుట. ఇతరుల మానవుల్ని కీర్తించడం కానీ, ఎవరిని పొగిడి బతిమలాడటం కానీ చేయకూడదుట. కృష్ణనామ స్మరణే చేస్తూ ఉండాలి, కృష్ణ కీర్తనే చేస్తూ ఉండాలి. కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల్ని మాత్రమే తలుచుకుంటూ ఉండాలట. పరమాత్మని
పరమాత్మ లీలలన్నీ కూడా భావన చేస్తూ పరమాత్మతో సంభాషణ చేస్తున్నట్టుగా భావన పొందాలట. అంటే కృష్ణ పరమాత్మతో అనుస్యూతంగా తాను అనుసంధానం కలిగినట్లుగా ఉండాలి. ఇది ఉపాసన. ఎవరైనా చూస్తున్నా చూడకపోతున్నా రహస్య సంభాషణ కూడా చేయకూడదు. మనం మౌనంగా ఉంటాం, ఎవరు చూడనప్పుడు తలుపులేసి ఇంకోటితో మాట్లాడుతూ ఉంటాం. ఇది కాదుట. కనుక మౌనం అంటే అనవసర విషయాల మీదకి మనసు పోకపోవడమే మౌనం. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. అత్యవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి. ముందు వెనక భగవన్నామాన్ని కలిపి మాట్లాడాలి. ముందు వెనక భగవన్నామాన్ని కలిపి కనుక మాట్లాడితే ఆ మౌనం అనేది స్థిరంగా నిలబడుతుంది. కనుక అసత్య సంభాషణ చేయడం కానీ, రహస్య సంభాషణ చేయడం కానీ, ఇతర క్రియాకలాపాలు చేయడం కానీ వ్రతానికి భంగకరం. కనుక బ్రహ్మచర్య వ్రతం చేయాలి, కఠినమైనటువంటి విషయంలో ఉండాలి. వ్రతం ముగిసిపోయిన తర్వాత 12వ మాసంలో కంబళి దానం చేయాలట. చక్కటి కంబళిని దానం చేయాలి, యజ్ఞోపవీతాన్ని దానం చెయ్యాలి, గోదానం చెయ్యాలి, విశేషంగా భోజనాలు పెట్టాలి, బంగారు కాసులు దానం చెయ్యాలి. ఇదంతా ఎవరికి చెప్తున్నారు? పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఏతత్ వ్రతఫలం దేవి దృఢా భక్తిర్ హరే భవేత్, హరితుల్యో భవేత్ పుత్రో విఖ్యాతో భువనత్రయే, సౌందర్యం స్వామి సౌభాగ్యం ఐశ్వర్యం విపులంధనం. ఇట్లా గనక ఎవరైతే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని పుణ్యక వ్రతం పేరుతో సంవత్సర కాలం వ్రతం చేస్తారో, ఈ వ్రతం చేసే సంవత్సర కాలం కూడా గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ మీదే మనసు నిలబెడతారో వాళ్ళు ముల్లోకాలు ఖ్యాతి పొందేటువంటి సంతానాన్ని పొందేవాడు అవకాశం ఉంటుంది. చక్కటి సౌందర్యం కలిగినటువంటి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వ్రతం చేసినటువంటి స్త్రీకి భర్తృ సౌఖ్యం వస్తుందట. అందుకని ఆది దంపతులు అన్నారు, పార్వతీ పరమేశ్వరులని ఆది దంపతులు అన్నారు. ఇటువంటి పుణ్యం వల్లనే ఈ వ్రతాన్ని చేస్తే ప్రతి జన్మలో కూడా సౌభాగ్యవతిగా స్త్రీ ఉండిపోతుంది. ఇత్యేవం కథితం దేవి వ్రతం కురు మహేశ్వరి. ఇదంతా చెప్పిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో, ఓ పార్వతి, నీకు ఇదంతా చెప్పాను కనుక వ్రతం కురు, తప్పకుండా వ్రతం చేయవలసింది. పుత్రస్తే భవితా సాధ్వి ఇత్యుక్త్వా సవిరర్మ. ఇదంతా చెప్పి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పి మౌనంగా ఉన్నాడు. నారాయణమూర్తి చెప్తున్నారు నారద యోగిందుల వారితో, శృత్వా వ్రత విధానైచ దుర్గా సంహృష్టమానస పునః పప్రచ్ఛ కాంతాం సా దివ్యాం వ్రతకథాం శుభాం. ఇంత విన్న తర్వాత అమ్మవారికి మళ్ళీ ఇంకా కొంచెం అనుమానం కలిగిందిట. బానే ఉంది, మీరు చెప్పిందంతా విన్నాను, కానీ నాకు ఇంకా కొన్ని సందేహాలున్నాయి. ఈ వ్రత కథని కొంచెం వివరించి చెప్పు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒకటి చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు చేసే వైద్యం వల్ల మీరు చేసే ఆపరేషన్ కానీ మీరు ఇచ్చే టాబ్లెట్లు కానీ పనిచేస్తాయా అంటే వెంటనే మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం. ఈ డాక్టర్ దగ్గర ఇదే రోగం వచ్చిన వాడు ఇంకెవరన్నా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు లోకంలో కనపడతారా? పార్వతీదేవి కూడా ఈ సందేహం వచ్చిందండి. స్వామి, అడిగాననేం అనుకోవద్దు, ఈ వ్రత కథ మహిమకి చెప్పండి. అంటే ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? నేనే మొదటిదాన్న. ఎందుకంటే నా మీదే ప్రయోగం వద్దు, ఇంతకుముందు ఎక్కడన్నా జరిగి ఉంటే అది నాకు చెప్పవలసింది అంటే మహేశ్వరుడు నవ్వుతూ చెప్తున్నాడు. శతరూపో మనోపత్ని పుత్ర దుఃఖేన దుఃఖితా. శతరూప అనేటువంటి ఆమె మనువు యొక్క భార్య, స్వయంభవ మనువు యొక్క భార్య అయినటువంటి శతరూపాదేవి పుత్ర సంతానం లేక దుఃఖపడుతూ ఉంటే బ్రహ్మగారు వచ్చి ఈ పుణ్యక వ్రతాన్ని ఉపదేశించాడు. శతరూప కేన ప్రకారేణ వంధ్యాయాస్య, వంధ్య అయినటువంటి ఆమె పుత్రవతి కావాలంటే ఏం చెయ్యాలంటే పుత్రీ పుత్ర సుఖం దృష్ట్యా అని ఈ విధంగా ఎప్పుడైతే బ్రహ్మగారిని శతరూప అడిగిందో, మనువు యొక్క భార్య అయినటువంటి శతరూప అడిగితే బ్రహ్మగారు ఉపదేశిస్తే ఆమె చేసిందట. మాఘశుద్ధ త్రయోదశ్యాం వ్రతమేతత్సు పుణ్యకం. ఆమె కూడా మాఘశుద్ధ త్రయోదశి రోజే ప్రారంభించిందట. కర్తవ్యం శుక్లకాలే కృష్ణం ఆరాధ్య సర్వదం సంవత్సరం చ కర్తవ్యం సర్వ విఘ్న వినాశనం. ఒక సంవత్సర కాలం కనుక నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ద్రవ్యాన్ని వేదైర్ ఉక్తాని వ్రతే దేయాని సువ్రత. కాణ్వ శాఖలో చెప్పబడిందిటండి. ఇది ఈ వ్రతము శుక్లయజుర్వేదంలో కాణ్వ శాఖకి సంబంధించినటువంటి కాణ్వ శాఖలో దీనికి కల్పం చెప్పారట, వ్రత కల్పం చెప్పబడింది. కనుక ఈ రకంగా మాఘశుద్ధ త్రయోదశి రోజున శతరూపాదేవి, స్వయంభవ మనువు యొక్క భార్య అయినటువంటి శతరూపాదేవి బ్రహ్మగారి ఉపదేశం చేత శుక్లయజుర్వేదంలో కాణ్వశాఖలో చెప్పబడినటువంటి దాన్ని ఆమె సంవత్సర కాలం ఆచరించిందట. బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశంతో ఆమె చేస్తే బ్రహ్మదేవుడే మంత్రం చదివి చెప్పించాట, మామగారే కోడల చేత చేయించారట. శతరూపాదేవికి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి 2 కుమారులు కలిగారు ఈ పుణ్యక వ్రతం వల్లనే. అంతేకాకుండా
ఇంతేనా అని అడిగింది అమ్మవారు. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే దానికి సంబంధించిన మహిమ చెప్తున్నారు. వ్రతం కృత్వా దేవహూతిర్లభే సిద్ధేశ్వరం సుతం. ఇంతకుముందు దేవహూతి అనేటువంటి ఆమె నారాయణ అంశ సంజాతుడైనటువంటి కపిల మహాముని సంతానంగా పొందడానికి కారణం కూడా ఈ పుణ్యక వ్రతమే. ఈ పుణ్యక వ్రతం చేయడం వల్లనే దేవహూతికి కపిలనారాయణమూర్తి జన్మించారు. ఇక అరుంధతీదేవి ఈ వ్రతాన్ని చేసి శక్తిసుతం పొందింది. పరాశరుడు ఈ విధంగా పరాశరుడి యొక్క భార్య కూడా ఈ వ్రతం చేసింది. అంతేకాకుండా అదితి ఈ వ్రతాన్ని చేసింది, పుణ్యక వ్రతం. వామనుడు జన్మించాడు. శచీ జయంతం పుత్రం, ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవి ఈ వ్రతాన్ని చేస్తే జయంతుడు అనేటువంటి సంతానం కలిగారు. ఉత్తానపాద పత్నీనాం కృత్వా భలే, ఉత్తానపాదుడి యొక్క భార్య అయినటువంటి ఆ భార్య ఈ వ్రతం చేయడం వల్ల ధ్రువుడు అనేటువంటి వాడు జన్మించాడు. సునీతి అనేటువంటి ఆమెకి ధ్రువుడు జన్మించాడు. కుబేరుడు ఈ వ్రతం భార్య చేత చేయించడం వల్ల నలకూబరుడు అనేటువంటి వాడు జన్మించాడు. కనుక అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క మహాత్ముల యొక్క జన్మలన్నిటికి కూడా ఈ పుణ్యక వ్రతమే కారణము. ఇత్యేవం కథం దేవి వ్రతానాం వ్రతముత్తమం త్వమేవం కురు కళ్యాణి హిమాలయ సుతే శుభే. ఓ హిమవంతుడి కుమార్తె పార్వతి, నీకు సర్వశుభాలు జరుగుతాయి గనక నేను ఉపదేశించినటువంటి గోలోకవాస అయిన కృష్ణ పరమాత్మని ఆరాధించేటువంటి పుణ్యక వ్రతాన్ని ప్రారంభించు. చక్రవర్తులై పెద్ద పెద్ద సంపన్నులైన వారు తప్పించి మిగతా వాళ్ళు ఇది చెయ్యలేరు, దీనికి సంబంధించిన సరంజామ చాలా అవసరము అని చెబుతూ ఇక్కడ నారాయణమూర్తి నారద యోగిందుల వారితో చెప్తున్నారు. ఆయన ఇత్యుక్త్వా శంకరస్తత్ర విరామచ నారద, ఈ విధంగా కథ చెప్పి దానికి ముగింపుగా చెప్తున్నారు. గణేశుడు జన్మకి కారణమైనటువంటి ఈ పుణ్యక వ్రతాన్ని నీకు పార్వతీదేవి ఉపదేశించారు నాయన అని చెప్తున్నారు. నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములు సూత పౌరాణికుల వారిని అడుగుతున్నారు. నారాయణమూర్తి యొక్క మాటలు విన్నటువంటి వాళ్ళు వెంటనే అడుగుతున్నారు. సూతౌవాచ నారాయణవచ శ్రుత్వా నారదో హృష్టమానస. నారదుల వారి యొక్క మాట విన్నటువంటి ఆ నారాయణ యోగీంద్రుడు వ్రత ప్రారంభ విధానాన్ని చెప్పారయ్యా. ఆ రకంగా వ్రత ప్రారంభానికి సంబంధించిన విషయాలు వివరిస్తున్నారు. ఇక్కడే ఒక మాట చెప్తున్నారు. కథయిత్వా కథాం దివ్యాం విధానంచ వ్రతస్య చ స్వయం విధాతా తపసాం జగామ తపసే శిరః హరేర్ ఆరాధనే వ్యగ్రో మూర్తిభేదో హరో హరః. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం సందేహం కలిగింది నారదుల వారికి. అయ్యా బానే ఉంది, పార్వతీదేవికి పరమేశ్వరుడి వ్రతం చెప్పడం ఏంటి? పరమేశ్వరుడు తలుచుకుంటే స్వామికి అసలు అమ్మవారికి సంతానం ఇవ్వలేరా అని. దీనికే మనకి మహాభారతంలో కథ అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మకు సంతానం లేకపోతే భార్యలు 16,108 మంది భార్యలు ఒకసారి పెద్ద మీటింగ్ పెట్టి స్వామిని అడిగారట. అయ్యా మాకు సంతానం కావాలంటే నేను అస్ఖలితమైన బ్రహ్మచారిని, నాకు ఈ శరీరం మీద మమకారం లేదు, కామ వికారం నాకు లేదు, నన్ను ఏం చేయమంటారన్నారట. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు సంతానం కావాలని అందరూ స్ట్రైక్ చేశారట. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక హిమాలయాలకు వెళ్ళాట. ఎవరు? కృష్ణ పరమాత్మ. భారతంలో ఉన్న కథ ఇది. కృష్ణ పరమాత్మ హిమాలయాలకు వెళ్తుంటే ఉపమన్యువు కలిశాట, ఉపమన్యు మహర్షి కలిశాట. ఆ ఉపమన్యు మహర్షి కలిసి, కృష్ణ ఏమిటి ద్వారకా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావంటే, ఏం చెప్పమంటావయ్యా, ప్రతివాడికి సంసారికి ఉండే బాధలే కదా, నాకు కూడా పరమాత్మ అయినప్పటికీ కూడా నాకు కూడా బాధలున్నాయి, మా భార్యలందరూ లైన్ కట్టి సంతానం కావాలన్నారు, నేనేమో అస్ఖలిత బ్రహ్మచారిని, నాకు సంతాన యోగ్యత ఎట్లా ఉంటుందంటే, పర్వాలేదు మీకు శివసహస్రనామం ఉపదేశిస్తున్నాను, ఈ శివసహస్రనామాన్ని 1 సంవత్సరం కనుక మీరు పారాయణ చేసినట్లయితే ఎక్కడ హిమాలయ పర్వత పాద ప్రాంతంలో మీరు కనుక ఈ శివసహస్రనామ పారాయణ చేసినట్లయితే పరమేశ్వరుడు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారన్నారు. ఎవరికి? కృష్ణుడికి. ముక్కు మూసుకొని ఆయన సంవత్సర కాలం భార్యా పిల్లలను వదిలేసి, ద్వారకాను వదిలే అన్నీ వదిలిపెట్టేసి, శంఖచక్ర గదా పద్మాలు కూడా వదిలిపెట్టేసి ఋషిలాగా హిమాలయ పాద ప్రాంతంలో కూర్చొని తపస్సు చేశాట 1 సంవత్సరం. సంవత్సరం పూర్తయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. అయ్యా ఏం కావాలి స్వామి, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నాతో సమానమైన వాడి, నువ్వు ఇది చేయడం ఏమిటంటే, మా వాళ్ళు సంతానం అడిగారు, ఏం చేయమంటారంటే, పర్వాలా నువ్వు సంవత్సర కాలం చేసినటువంటి ఈ పారాయణ తపస్సు నాకు మెచ్చింది, నీ ప్రతి భార్యకి 10 మంది సంతానాన్ని ఇస్తున్నాను పొమ్మన్నారు. అట్లా 16,108 మందికి కూడా శంకరుడి యొక్క అనుగ్రహంతో కృష్ణ పరమాత్మకి సంతానం కలిగారు. ఇప్పుడు ఆ శంకరుడు పార్వతీదేవితో ఏం చెప్తున్నాడు? నీకు సంతానం కావాలంటే కృష్ణ పరమాత్మని. అందుకని ఇక్కడ చెప్తున్నారు, హరేర్ ఆరాధనే వ్యగ్రో, ఏదో విష్ణుమూర్తిని పూజించమని పరమేశ్వరుడు అన్నాడు కదా అని బాధపడవద్దు. మూర్తిభేద ధరో హరిహరహ, శంకరుడే ఇంకొక రూపంతో గోలోకంలో కృష్ణుడిగా ఉన్నాడు.
కనుక ఏకో దేవ, ఉన్న పరమాత్మ ఒకరే. కనుక రూపభేదంతో శ్రీహరియే శంకరుడుగా ఉన్నాడు. శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తే శంకరుడు సంతోషపడతాట. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోస్య హృదయగుం శివ. ఆయన ఈయన గురించి తలుచుకుంటాట, ఈయన ఆయన గురించి తలుచుకుంటాట. మనమేమో నిలువు బొట్లు అడ్డబొట్లు పెట్టుకొని కొట్టుకొని వస్తూ ఉంటాం. అసలు జరిగేది అక్కడ వాళ్ళు ఒకళ్ళు కలిసే ఉంటారట. ఒకళ్ళనొకళ్ళు చాలా ప్రేమగా అనురాగంగా చూసుకుంటూ ఉంటారట. కనుక తానే స్వయంగా ఫలాన్ని ఇవ్వగలిగిన వాడైనప్పటికీ కూడా పరమేశ్వరుడు ఆ గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ తనకి అతనికి భేదం లేదనే ఉద్దేశంతో, అంటే హరిహరుల మధ్యలో భేదం లేదని నిరూపించడానికి పార్వతీదేవి ద్వారా కృష్ణారాధన చేయించారు. కనుక ఇక్కడ రూపభేదమే కానీ మూర్తి భేదం లేదు. రూపం మాత్రమే తేడా ఉంది కానీ ఒరిజినల్ అదే. అంటే సీసా మారింది కానీ సారం ఒకటే. అదే విధంగా ఉన్నట్లుగా ఇక్కడ హరిని ధ్యానించమని చెప్పి పార్వతీదేవికి చెప్పాడు. జ్ఞానానందుడైనటువంటి పరమాత్మ, సనాతనుడైనటువంటి పరబ్రహ్మ, పరమానంద పూర్ణస్య జ్ఞానానంద సనాతన దివానిశం నజానాతి హరిమంత్రం మరిస్మన. ఈ విధంగా ఎప్పుడైతే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ యొక్క అక్షరద్వయమైనటువంటి శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశించారో ఆ నిమిషం నుంచి అమ్మవారు ఎప్పుడో ఏదో మాసం రావాలని చూడలేదట. మంత్రం మాత్రం అప్పటి నుంచే ప్రారంభించిందట. ఎప్పుడైనా గురువు గారు ఒక మంత్రాన్ని ఉపదేశించిన మరు నిమిషం నుంచి ఆ మంత్రాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు మాత్రమే మంత్రం సిద్ధిస్తుంది. ఎప్పుడో అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అనుకోకూడదట. గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మననం చేస్తూ ఉండాలి. అసలు మంత్రం అంటేనే అది. మననం చేసిన వాడిని తరింపజేస్తుందట. మననాత్రాయత ఇది మంత్ర. మంత్రం అంటే అర్థం ఏంటంటే నువ్వు మననం చేయడం వల్ల నిన్ను తరింపజేస్తుంది. కనుక ప్రహృష్ట మనసాదేవి పార్వతి భర్తురాజ్ఞయ, భర్త ఆజ్ఞ ఇచ్చేటప్పటికీ భర్త యొక్క ఆజ్ఞని తీసుకున్నటువంటి ఆ పార్వతీదేవి చాలా సంతోషపడిపోయి ఆ తపస్సు వ్రతం ప్రారంభించిందిట. సనత్కుమార భగవానుని స్మరించిందిట. సమత్కుమారో భగవాన్ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు కదా, అతను వచ్చాట. ఎప్పుడైతే బ్రహ్మ మానసపుత్రుడు సనత్కుమారుల వారు అక్కడికి వచ్చారో వెంటనే బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చాట. ఎవరితో వచ్చాడు బ్రహ్మదేవుడు? సావిత్రీదేవితో వచ్చాట. అమ్మవారిని వెంట పెట్టుకొని మహేశ్వరుడు తొందర పెడుతున్నాట. పార్వతి తొందరగా ప్రారంభించు, రావాల్సినటువంటి పురోహితుల వారు కూడా వచ్చారు, ఆలస్యం చేయొద్దు, సంకల్పం చేయమన్నారట. చతుర్భుజుడైనటువంటి వైకుంఠ నారాయణమూర్తి కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారట. చేస్తోంది కృష్ణ ధ్యానము, చేస్తోంది కృష్ణ పూజ, వచ్చింది వైకుంఠ నుంచి నారాయణమూర్తి. అంటే అర్థం చేసుకోండి, కైలాసము, సత్యలోకము, ఆ విధంగా వైకుంఠము ఉన్నాయి. వీటికి ఊర్ధ్వంగా ఉండేదే గోలోకం. కనుక గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ ఈ మూడు లోకాలని సృష్టించారు. తన రూపంతో వీళ్ళను సృష్టించారు. అందుకనే దేవి భాగవతం ప్రథమస్కంధంలో ఏం చెప్పారంటే, మహాప్రళయం వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండం అంతా జలమయం అయిపోతే అప్పుడు మిగిలేది ఒకటే ఒక లోకంట, గోలోకం మాత్రమే మిగులుతుందిట. ఇంకే లోకాలు మిగలవు. ఏ లోకాలు, అన్ని లోకాలు కూడా అంతరిస్తాయట. మహాప్రళయం వచ్చి కొన్ని వేల సంవత్సరాలు వర్షం మాత్రమే వస్తుందట. భాగవతంలో కూడా దీనికి ప్రమాణం ఇచ్చారు. 1000 సంవత్సరాలు ఎండ మాత్రమే ఉంటుందట. ఈ ఎండ మాత్రమే, కఠినమైనటువంటి ఎండ, అగ్ని లాంటి ఎండ వస్తుందట. అది 1000 సంవత్సరాలు. 1000 దీర్ఘ సంవత్సరాలు ఎండ వస్తే ఈ భూమి మీద ఉండే నీరు అంతా కూడా ఎండిపోతుందట. మనం ఏదో బిల్డింగులు కట్టుకున్నాం, ఎస్టేట్లు కట్టుకున్నాం, కబ్జాలు చేశాం, ఏవీ మిగలవు, అన్నీ వెళ్ళిపోతాయి. చివరికి ఏం మిగులుతుందట? ఆ తర్వాత మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు వర్షం వస్తుందట. ఈ మొత్తము బ్రహ్మాండం అంతా కూడా భస్మీభూతమైపోయి బూడిదగా మిగిలిపోతే ఆ తర్వాత జలం వచ్చి మహాజల ప్రళయం వచ్చి కొన్ని వేల సంవత్సరాలు వర్షం కురుస్తుందట. ఆ వర్షం కురిస్తే బ్రహ్మాండం అంతా కూడా నీటి కడవలాగా తయారవుతుందట. బ్రహ్మాండం నీటి కడవలాగా తయారైతే అందులో పరమాత్మ విష్ణుమూర్తి యోగ సాధన చేత యోగ నిద్రలో ఉపక్రమిస్తాడు. అక్కడ ఒక వటపత్రం ఉంటుందట. మర్రి ఆకు అన్నారు, కొంతమంది రావి ఆకు అన్నారు. ఆ ఆకు మీద పడుకోనుంటే దేవి భాగవతంలో దీనికి ప్రమాణం చెప్పారు. అమ్మవారు ఆ ఆకుని ఒక తాడుతో కట్టుకొని ఉయ్యాలలాగా ఆ మహావిష్ణువు యోగ నిద్రాగతుడైనటువంటి నారాయణమూర్తిని జలరూపి జనార్దన అన్నారు. జలరూపంలో నిమగ్నమై ఉండి మహానిద్రలో యోగ నిద్రలో ఉండేటువంటి ఆ పరబ్రహ్మని, ఆయన కేవలం విష్ణుమూర్తి కాదు, పరబ్రహ్మ యోగమాయా శక్తి రూపం చేత మాయా ప్రభావం చేత నిద్రపోతుంటే అమ్మవారు ఉయ్యాల ఊపుతుందట. దేవి భాగవత ప్రమాణం. ఆ తర్వాత కొంతకాలానికి స్వామి నిద్రలేస్తాట. ఈ బ్రహ్మాండమంతా బ్రహ్మలో లీనమవుతుందట. ఆ బ్రహ్మగారు పరబ్రహ్మలో లీనమవుతాట. మళ్ళీ బ్రహ్మగారు ఆ పరబ్రహ్మ యొక్క నాభికమలం నుంచి బయటకు వస్తాడు. నాభికమలం నుంచి వచ్చి ఏం చెయ్యాలంటే సృష్టి చేయమంటాడు. మళ్ళీ సృష్టి జరుగుతుంది.
ఇట్లా అనంత బ్రహ్మాండాలకి ఆదిమూలమైనటువంటి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు జీవులందరినీ అన్నారు. అందుకనే వైకుంఠం నుంచి నారాయణమూర్తి లక్ష్మీదేవితో వచ్చాడు, శంఖచక్ర చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాలతో వనమాలతో. కానీ గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మకి 2 భుజాలు ఉంటాయి. ఆయన ద్విభుజుడు. గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ ద్విభుజుడు, వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి చతుర్భుజుడు. అది తేడా. అక్కడ ఉండేటువంటి గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ ఒక చేతిలో మురళి ఉంటుంది, ఒక చేతిలో కమలం ఉంటుంది, నెత్తి మీద నెమలి పింఛ ఉంటుంది. ఇది గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణుడినే గోలోక కృష్ణ పరమాత్మనే అమ్మవారు ఆరాధిస్తోంది. ఇక్కడ అమ్మవారు ఎప్పుడైతే ప్రారంభించిందో పుణ్యక వ్రతం, ఆ పుణ్యక మహావ్రతాన్ని చూడ్డానికి వచ్చారట త్రిమూర్తులు వచ్చారట. సనక సనందన సనాతనులు, కపిల మహర్షి, ఆసురి, క్రతువు, హంసుడు, ఓఢుడు, పంచముఖుని, అరుణి మహర్షి, అగస్త్యుడు, ప్రచేసుడు, దుర్వాసుడు, చవన మహర్షి, మరీచి, కశ్యపుడు, కణ్వుడు, జగత్కారువు, గౌతముడు, యతి, సుమతి, వశిష్ఠ మహాముని, పులహుడు, పులస్త్యుడు, అత్రి మహాముని, భృగువు, అంగిరసుడు, బృహస్పతి, ఉతథ్యుడు, సంవర్తనుడు, సౌరభి, జాబాలి, జమదగ్ని మహాముని, దేవలుడు, అట్లా పరాశరుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, ఋష్యశృంగుడు, విభాండక మహాముని, మార్కండేయుడు, మృకండముని, పుష్కరుడు, లోమసుడు, కౌత్సుడు, ఇట్లా అనేకమైనటువంటి ఋషులందరూ కూడా వచ్చారట. ఎక్కడికి? కైలాసానికి వచ్చారట. అంతమంది కూడా కైలాసానికి వచ్చి పార్వతీదేవి చేస్తున్నటువంటి పుణ్యక వ్రతాన్ని చూడ్డానికి వచ్చారట. ఆ తర్వాత అష్టదిక్పాలకులు వచ్చారట, 3 దేవతలు వచ్చారట, యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు వచ్చారట, దేవతాగుణం అంతా వచ్చారట. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు హిమవంతుడు వచ్చాట. మేనాదేవిని తీసుకొని భార్యాభర్త అంటే పార్వతీదేవి యొక్క పుట్టింటి వాళ్ళు తల్లిదండ్రి వచ్చారట. వాళ్ళు అనుచరగణంతో వచ్చారట. అంటే వింధ్య పర్వతము, మేనాక పర్వతము, మేరు పర్వతం మొదలైనటువంటి ఆయన సంతానం. తథా సంవృత సంభారో నానాద్రవ్య సమన్విత మణిమాణిక్య రత్నాన్ని వ్రతే యోగ్యాని యానిచ. అమ్మాయి చేస్తున్నటువంటి వ్రతానికి, పుణ్యవ్రతానికి సహాయం చేయాలని ఒట్టి చేతులతో రాలేదట. పుట్టింటి నుంచి అత్తగారు తల్లిదండ్రులు ఒట్టి చేతితో రాకూడదు, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాలట. ఇది మనకి ఈరోజు ఉల్టా సీదా. అమ్మాయి ఇంటికి వచ్చేటప్పుడు ద్రవ్యాలతో రావాలట, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాలట. ఇట్లా వెళితేనే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుందట. అమ్మాయి దగ్గర ఇవ్వడానికి, అబ్బాయి దగ్గర తీసుకోవడానికి హక్కు ఉంటుందట తల్లిదండ్రులకి. ఇది కనుక వచ్చేటప్పుడు మణిమాణిక్యాలు, ద్రవ్యాలు, ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి అత్యంత అమూల్యమైనటువంటి పదార్థాలని తీసుకొచ్చారట. 1,00,000 ఏనుగులను ఇచ్చారట దానం చేయడానికి ఉపయోగపడాలని హిమవంతుడు. 3 లక్షల గుర్రాలు, 1,00,000 గోవులు, 1,000,000 రత్నాలు, 1,000,000 బంగారు నాణాలు, వజ్రాలు, ముత్యాలు, కౌస్తుభాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తెచ్చి అమ్మవారికి ఇచ్చారట. పార్వతీదేవికి ఇవి ఉంచమ్మా అని ఇచ్చారట. అంతేగాని ఏదేదో గొప్పగా ఇస్తున్నాం, ఫోటో తీసుకురాండి, వీడియోగ్రాఫర్ని దానని అల్లా. మనం 5 పైసలు ఇచ్చినా ఫోటో తీయించుకుంటాం. వీళ్ళు ఏం చేశారట, వచ్చి ఒక మూల పెట్టారట, కైలాసంలో మూల పెట్టి ఉంచమ్మా అన్నారట. ఎందుకైనా పనికి వస్తుంది ఉంచమని, ఏదో కార్యక్రమం చేస్తున్నావు కదా అని. బ్రహ్మణ మానవ సిద్ధ నాగా విద్యాధరస్తద సన్యాసినో భిక్షుకాంశ వందిన పార్వతీపతే విద్యాధరీ నర్తకీచ. బ్రాహ్మణులు, మునులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు, యతీశ్వరులు కూడా వచ్చారట. అమ్మవారు చేస్తున్న పుణ్యక వ్రతం చూడ్డానికి యతీశ్వరులు కూడా వచ్చారట. స్తోత్రపాఠాలు చేయడానికి విద్యాధరులు వచ్చారట, యక్షకిన్నరులు వచ్చారట, నాట్యం చేయడానికి అప్సరసలు వచ్చారట అమ్మవారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి. కైలాసంలో వాద్యాలు వాయించడానికి ప్రమథగణాలు సిద్ధంగా ఉన్నారట. కైలాస రాజమార్గంచ చందనేర సుసంస్కృతం. ఆ కైలాసం అంతా కూడా పన్నీటితో జల్లారటండి, పన్నీటితో అలికారట మొత్తం కైలాసం అంతా. అనేకమైనటువంటి వస్తు సముదాయంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. శంకరుడు భార్యతో కూర్చున్నట్ట. సంకల్పం చెప్పడానికి ఒక్కరు కూర్చోకూడదు కదా, భార్యా సమేతంగా ఆయన కూడా కూర్చున్నట్ట. శంకరుల వారు కూర్చొని, అయ్యా కార్యక్రమం చేయడానికి చాలా మేమిద్దరం కూడా ధ్యానమగ్నులై ఉంటాం, కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తాం ఈ సంవత్సరం పాటు, మీకు పనులు చేయడానికి ఎటు వచ్చారు కదా, చూస్తే మీకు ఉపయోగం ఉంది, ఇందులో మీరందరూ కూడా పాల్గొనండి అని దేవేంద్రుడికి దానాధ్యక్షుడిగా ఇచ్చారట. అంటే అమ్మవారు ఏ పుణ్యక వ్రతంలో ఏ దానాలు చేయాలన్నా దానాలు చేయడానికి అధ్యక్షుట ఎవరు? దేవేంద్రుడు. కుబేరుణ్ణి ధనాగారానికి అధ్యక్షుడిగా చెప్పారట, స్టోర్ కీపర్గా పెట్టారట కుబేరుణ్ణి. సూర్యభగవానుణ్ణి ఎవరు ఏ పని చేయాలో కర్రపెత్తనం చేయడానికి సూర్యభగవానుణ్ణి నియమించారట. వరుణదేవుడికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారట, వరుణదేవుడికి చెప్పారట. పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ ఇవన్నీ కూడా
పెద్ద పెద్ద నదుల్లాగా తయారు ఇవ్వడానికి చేశారట. వంట చేయడానికి లక్ష్మీదేవిని పిలిచాట పరమేశ్వరుడు. చెల్లెల్ని పిలిచాట పరమేశ్వరుడు. పిలిచి, అమ్మా ఇంటి ఆడబడుచువు నువ్వు వంట చెయ్యి అని లక్ష్మీదేవికి వంటశాలని అప్పచెప్పాట. లక్ష్మీదేవి అందరికి కూడా చక్కగా వండి పెట్టిందిట. ఆ వంటని తిని శంకరుడు, నారాయణమూర్తి, బ్రహ్మదేవుడు మెచ్చుకున్నారట. చాలా ఆనందంగా ఉందని. ఇక వడ్డన చేయడానికి ఎంతమంది బ్రాహ్మణుల్ని నియమించారో చెప్తున్నారు. 1,00,000 మంది వడ్డన చేశారట. అమ్మవారు చేసిన పుణ్యక వ్రతంలో 1,00,000 మంది బ్రాహ్మణులు వడ్డన చేశారట, సర్వింగ్. ఇక భోజనం ఎంతమంది చేశారో నేను చెప్పలేనంటున్నారు. ఎవరు? నారద యోగిందుల వారికి నారాయణమూర్తి చెప్తున్నారు, నాయన వడ్డించిన వాళ్ళే 1,00,000 మంది ఉన్నారు, ఎంతమంది తిన్నారో నాకు తెలియదు, నేను సంఖ్య చెప్పలేను. కూర్చున్న వాళ్ళందరికీ కూడా సువాసనగా పచ్చకర్పూరంతో తాంబూలాలు కూడా ఇచ్చారట. రక్తసింహాసనంత విష్ణుం క్షీరోద శాయినం, ఈ విధంగా విష్ణుమూర్తికి కూర్చోబెట్టారట. వైకుంఠం నుంచి, పాలకడల నుంచి పాలసముద్రం నుంచి వచ్చాడు కనుక విష్ణుమూర్తికి రత్నసింహాసనం ఇచ్చారట. ఆ తర్వాత పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తికి అందరూ కూడా నమస్కరించారట. మహాదేవుడు చెప్తున్నాడు, మదీయం వచనం నాథ శ్రీనివాస శృణప్రభో. శ్రీనివాస పరబ్రహ్మ అంటే వైకుంఠ నారాయణమూర్తి దగ్గరికి శంకరుడు చేతులు కట్టుకొని వచ్చాట. ఎందుకంటే యజమాని కదా, వ్రతం చేయిస్తోంది పార్వతీదేవితో యజమాని కనుక ఇంటికి తనకంటే చిన్నవాడు వచ్చినా కూడా చేతులు కట్టుకొని యజమాని అతిథి దేవో భవ అన్నారు కదా, అతిథిగా వచ్చిన నారాయణమూర్తికి చేతులు కట్టుకొని విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడు శంకరుడు. తపస్వరూప పరమాత్మ, మదీయం వచనం నాద శ్రీనివాస శృణో ప్రభో, ఓ పరమాత్మ, కర్మఫల జీవులందరి యొక్క కర్మలకి ఫలాన్ని ఇచ్చేటువంటి ఓ మహావిష్ణువు, ఈ వ్రతాన్ని ఎట్లా జరిపించాలో నువ్వే దగ్గరుండి జరిపించాలి. నువ్వే వ్రతానికి, ఎందుకంటే కోరికలు తీర్చే వాళ్ళల్లో కల్పవృక్షం లాంటివి కనుక నా భార్య పార్వతీదేవి చేసేటువంటి వ్రతానికి దగ్గర ఉండి నువ్వు జరిపించాలి. పురాత్యక్వా సదేహం. ఎందుకు చెప్తున్నానంటే ఇంత మాట, ఎప్పుడూ కూడా నన్ను ఏ చిన్న కోరిక కూడా అడగనటువంటి నా భార్య పార్వతీదేవి గత జన్మలో కూడా నన్ను ఏం అడగలేదు. ఆమె సతీదేవిగా ఉన్నప్పుడు కూడా నన్ను ఏ కోరిక లేకుండా నన్ను నిందించిన కారణంగా దక్ష ప్రజాపతి ఎదురుగా శరీరాన్ని వదిలేటువంటి పరమ పతివ్రతా శిరోమణి నా కోసమే తన దేహాన్ని కూడా వదిలేసింది. పురాత్యక్వా స్వదేహం పితృయజ్ఞే, తండ్రి చేసిన యజ్ఞంలో నా కోసం శరీరం వదిలిపెట్టి మానవతి అయినటువంటి ఆమె, ఆ సతీదేవే ఇప్పుడు పార్వతీదేవిగా వచ్చింది కనుక, ఇప్పుడు హిమవంతుడి కుమార్తెగా పునర్జన్మ పొందింది కనుక ఈ జన్మలో ఆమెకి ఏ లోటు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక నేను ఈ వ్రతం ఆమెతో చేయిస్తున్నా. మోక్షద్వార కవాటం హరిభక్తి నిరోధనం. కృష్ణ పరమాత్మని ఎవరైతే అర్చిస్తారో, కృష్ణ పరమాత్మ ఆరాధన ఎట్లాంటిదంటే మోక్షద్వారంట. కృష్ణనామస్మరణ చేసిన వాడికి మోక్షద్వారం తెరుచుకుంటుందట. కనుక నా భార్య చేత వ్రతం చేయించేటువంటి బాధ్యత నీది అన్నారు. ఈ రకంగా పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ శంకరుల వారు మరో పరబ్రహ్మ యొక్క అంశసంభూతుడైనటువంటి నారాయణమూర్తితో చెప్పారట. ఇత్యేవ ముక్త్వా భగవన్ నిరీక్ష బ్రహ్మణా ముఖ శంకరస్య వచస్రుత్వా ప్రహస్య జగదీశ్వర. ఈ విధంగా ఎప్పుడైతే శంకరుల వారు చేతులు కట్టుకొని వినయంగా విష్ణుమూర్తితో మాట్లాడుతున్నారో, విష్ణుమూర్తి శంకరుడు మాట్లాడిన మాటలు విని నవ్వాట. నువ్వేదో నా మీద నటిస్తున్నావు, నా మీద ప్రేమ వలకమొస్తున్నావు, నాకంటే నువ్వే గొప్పవాడివి కదయ్యా, నన్నేదో ఇక్కడ పెద్దవాడిని చేసి నలుగురిలో నన్ను స్తోత్రం చేస్తున్నావే అని నవ్వాట చిన్నగా విష్ణుమూర్తి. లోకహితం కోసమే కదా నువ్వు చేసేవి, కానీ నాకు ఆజ్ఞ ఇచ్చావు కనుక నేను నువ్వు అన్నట్టుగా చేస్తా. శ్రీ మహావిష్ణువాచ సుపుణ్యకవ్రతం సారం సతీ సంతానహేతవే స్వామి సౌభాగ్య బీజంచ పత్ని చ కర్తుమిచ్చతి. వెంటనే చెప్తున్నారు, ఓ శంకరా, నీ భార్య అయినటువంటి పార్వతీదేవికి భర్తృ సౌఖ్యం కలిగించడానికి సంతాన యోగ్యత ఎప్పుడొస్తుందంటే భర్తృ సౌఖ్యం ఉంటే వస్తుందట. భర్త ఆనందపడి భార్య చేసేటువంటి సేవలకి తృప్తి పడితే ఉత్తమ సంతానాన్ని అనుగ్రహిస్తారట. భర్తృ సౌభాగ్య లభ్యంగా ఈమెకి సంతానాన్ని అనుగ్రహించేటువంటి అదృష్టము నీ చేతిలో ఉంది. ఇది పుణ్యకవ్రత రూపంలో చేయమంటున్నావు కనుక ఇది అసాధ్యమేమీ కాదు. సమస్త వాంఛితాలని కూడా తీర్చేటువంటి అద్భుతమైనటువంటి వ్రతము ఈ పుణ్యక వ్రతంగా చెప్పబడింది. ఈ రకంగా మహావిష్ణువు అమ్మవారి చేత, పార్వతీదేవి చేత పరమేశ్వరుడు యొక్క సమక్షంలో పుణ్యక వ్రతాన్ని ప్రారంభించారు. ఆ వ్రతానికి సంబంధించిన 2వ భాగం రేపు సకాలంగా మనం చేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షితపర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం.